శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ప్రేక్షక మహాశయులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి 4 రోజులు పరివ్యాప్తమైనటువంటి అద్భుతమైనటువంటి పండుగ. ముఖ్యంగా ఆధ్యాత్మికతకి పరిమితం కాకుండా ఆది భౌతిక విషయాలకి భారతీయ సంస్కృతికి నెలవైనటువంటిది ఈ సంక్రాంతి పండుగ. ఈ 4 రోజుల పండుగలో మొదటి రోజు భోగిగా జరుపుకుంటాం, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమ. ఈ రూపంలో 4 రోజుల పండుగగా దీన్ని నిర్వహించుకుంటాం. మొదటిది భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు తెల్లవారుజాము నుండే భోగి పంటలు ఈ భోగి పండుగ నాడు తెల్లవారుజాము నుండే భోగి మంటలు వేయటం మిగిలిన పండగల కంటే ఈ పండగ చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవటానికి కారణం ఏమిటంటే, ఈ పండుగ సమయానికి అందరికీ కూడా ధాన్యం చేతికి వచ్చి సుభిక్షమైనటువంటి పంటలతో ఇల్లంతా కూడా కళకళలాడుతూ బంధువులని, కొడుకులని, కోడళ్ళని, అల్లుళ్ళని, కూతుళ్ళని ఇంటికి పిలుచుకుని వైభవపేతంగా జరుపుకునేటటువంటి పండుగ ఇది. ఇందులో మొదటి రోజు భోగి పండుగ అని చెప్పి చేసుకుంటాం. ఈ భోగి పండుగ నాడు తెల్లవారుజాము నుండే భోగి మంటలు వేయటం. ప్రతి వ్యక్తికి కూడా సంగ్రహణశీలము అని ఉంటుంది. ప్రతి వస్తువుని దాచిపెట్టడం, అవన్నీ కూడా ఇల్లంతా పేర్చుకుని ఉండటం. ఇలా ఏ పాత వస్తువుని కూడా తీసి పారేయలేనటువంటి ఒక విధమైన మనస్తత్వం మనుషులకి ఉంటుంది. ఈ భోగి పండుగ అటువంటి పాత వస్తువులన్నింటినీ కూడా ఈ మంటలలో వేసి కాల్చేసేటటువంటి ఒక విధానాన్ని సూచించటం ద్వారా ఇంటిని శోభాయమానంగా చేసుకునేటటువంటి అవకాశం కూడా దీనిలో ఉన్నది. అలా భోగి మంటలు వేసి ఆ భోగి మంటలు వేసినటువంటి అక్కడ నీళ్లు కాచుకుని ఆ నీళ్లతో స్నానం చేయటం, తప్పకుండా తలంటి స్నానం చేయటం. ఎందువల్లంటే తర్వాత రోజులు తప్పకుండా స్నానం చేయాలి. అందువల్ల మొదటి రోజు తలంటి స్నానం చేయటం, భోగి మంటలు వేసుకున్నటువంటి చోటనే వేడి నీళ్లు పెట్టుకుని స్నానం చేయటం, అది మనకి అనేక రకాల దోషాలని పోగొడుతుందని చెప్పి, గ్రహ సంబంధమైనటువంటి బాధల నుంచి పోగొడుతుందని చెప్పి అంటారు. అట్లాగే భోగి మంటలు వేసినటువంటి చోట ఉన్నటువంటి బూడిదని, విభూదిని తీసుకుని పెట్టుకోవటం కూడా దుష్టశక్తుల నుంచి మనల్ని రక్షిస్తుంది అని చెప్పి అంటారు. అటువంటి భోగి పండుగకు పౌరాణికమైనటువంటి సంబంధం కూడా ఉన్నది. ఈ భోగి మంటలని రావణ కాష్టం అని చెప్పి చెప్పడం కూడా ఉన్నది. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించాక రావణుని భార్య అయినటువంటి మండోదరి, పరమ పతివ్రతా శిరోమణి, ఆమె శ్రీరాముని సన్నిధికి వచ్చి నా మాంగళ్యాన్ని రక్షించు ప్రభు అని చెప్పి వేడుకున్నది. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు, నీ భర్త యొక్క కాష్టము తగలడేంత కాలము నీ మాంగళ్యానికి భంగము జరగదు అని చెప్పి, ఆ విధంగా రావణుని యొక్క కాష్టము నిరంతరము తగలడుతూ ఉందని చెప్పి దానిలో భాగమే ఈ భోగి అని చెప్పి కూడా అంటారు. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఆ పౌరాణిక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా తమ వద్ద ఉన్నటువంటి వస్తువులన్నీ, చెక్కలు, ముక్కలు, కాగితాలు, కరామత్తులు అన్నీ కూడా తీసుకొచ్చి దగ్ధం చేస్తూ ఆ భోగి మంటల్ని వేయటం అనేది ఉంటుంది. అలాగే ఈ భోగికి మరో రకమైనటువంటి పౌరాణిక సంబంధం కూడా ఉన్నది. బలిచక్రవర్తి 99 యజ్ఞాలు చేశాడు. 100వ యజ్ఞం పూర్తి చేస్తే అతనికి ఇంద్ర పదవి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంద్రుడు విష్ణుమూర్తి ప్రార్థనతో అదితికి వామనుడు కలిగేటట్లుగా అదితిని ప్రార్థించాడు. ఆ విధంగా వామనుడు పుట్టటము, బలిచక్రవర్తిని అణిచివేయటము, అది కూడా ఈ రోజుకు సంబంధించినటువంటి గాథగా
చెప్పబడుతుంది. విష్ణుమూర్తి వామనుడుగా 3 అడుగుల దానాన్ని స్వీకరించి త్రివిక్రముడై బలిచక్రవర్తిని పాతాళలోకానికి అణిచేశాడు. ఆ బలిచక్రవర్తి ప్రతి సంవత్సరం కూడా పాతాళం నుండి భూలోకానికి వస్తాడని, ఆయన వచ్చే సమయానికి ఆయన రాజ్యమేలే కాలంలో ఏ విధంగా శోభాయమానంగా ఉన్నదో అలా అందరూ కూడా రంగవల్లులు దిద్ది తీర్చి ఆ బలిచక్రవర్తికి స్వాగతం చెబుతారు అని చెప్పి కూడా ఈ భోగి పండగతో సంబంధించినటువంటి గాథ ఉన్నది. అటువంటి ఈ భోగినాడు సాయంత్రం పూట చిన్నపిల్లలకి భోగి పండ్లు పోసేటటువంటిది కూడా వాళ్ళ దృష్టి దోషం పోవటం కోసమని ఏర్పాటు చేయబడ్డది. రేగిపళ్ళు, బంతిపూ రేఖలు, చిల్లరు డబ్బులు ఇవి దిగతుడిచి పిల్లలకి పోస్తారు. దానివల్ల వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చిన్నపిల్లలు క్షణక్షణం ఎదుగుతూ ఉంటారు. వాళ్ళ మీద దృష్టి దోష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్ని దిష్టి చుక్కలు పెట్టినా సంవత్సరం అంతటికీ కూడా ఆ దృష్టి దోష శాంతి కోసమని ఈనాడు భోగిపళ్ళు పోసేటట్టయితే వాళ్ళకి శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పి మన సంస్కృతిలో భాగంగా ఆ పేరంటాన్ని చాలా అద్భుతంగా జరిపేటటువంటి పద్ధతి ఇంటింటా ఉంటుంది. అలా ఈ భోగి పండుగని చక్కగా నిర్వహించుకున్నాక మరుసటి రోజు సంక్రమణం. ఈ సంక్రమణం రోజున, సంక్రమణము అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించటం, దాన్నే సంక్రాంతి అంటారు. క్రమమాణ నమోస్తుతే అని సూర్యభగవానుణ్ణి అలా సంక్రమణం చేసేటటువంటి వానిగా మనం కీర్తిస్తూ ఉంటాం. మేషము, వృషభము, మిథునము ఇలా 12 రాశులలో కూడా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేటటువంటి ఘట్టాన్ని సంక్రమణము అని అంటారు. అలా మొత్తం 12 సంక్రమణాలు ఉంటాయి. ఈ 12 సంక్రమణాలకి నియమాలు ఉన్నాయి. ఈ 12 సంక్రమణాలని 4 విభాగాలు చేశారు. విష్ణుపదమని, షడశీతి అని, విషోమని, అయిన సంక్రమణని. వీటిల్లో ఒకదానికంటే ఒకటి బలీయమైనటువంటివి. చివరిదైనటువంటి అయిన సంక్రమణం అంటే దక్షిణాయన పుణ్యకాలము, ఉత్తరాయణ పుణ్యకాలం, అయనాలకు సంబంధించినటువంటి ఈ సంక్రమణాలు చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటివి. కాబట్టి ఈ 2 సంక్రమణాల్లోనైనా సంక్రమణ నియమాలు పూర్తిగా పాటించాలి అని చెప్పి పెద్దలు చెబుతారు. అందులో కూడా దక్షిణాయనం కంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ధనుర్లగ్నము నుండి మకర లగ్నంలోకి ప్రవేశించేటటువంటి దాన్ని కాబట్టి దీన్ని మకర సంక్రమణము, మకర సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతి చాలా బలీయమైనటువంటిది, శక్తి కలిగినటువంటిది. ఇటువంటి సంక్రాంతి రోజున తప్పకుండా సంక్రమణ సమయంలో స్నానం చేయాలి. సంక్రమణం కాగానే ఎవరైతే ఈ రవి సంక్రమణ సమయంలో స్నానం చేయరో వాళ్ళు సప్తజన్మన్యసౌ రోగి నిర్ధనస్స భవిష్యతి అని చెప్పి 7 జన్మలు రోగిగా ఉంటాడని, నిర్ధనుడై ఉంటాడని, ఆ విధంగా ఆ దోషాన్ని పొందకుండా ఉండటం కోసం సంక్రమణ స్నానం తప్పకుండా చెయ్యాలని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి సంక్రమణ స్నానము తప్పకుండా చెయ్యాలి. సంక్రాంతి స్నానము చేశాక ముఖ్యంగా దానము విధింపబడ్డది. రైతు తాను కష్టించి పండించినటువంటి ధాన్యాన్ని దాన ధర్మాల రూపంలో లోకానికి సమర్పించి సమాజ శ్రేయస్సు కోసమని పాటుపడేటటువంటి అద్భుతమైనటువంటి సంక్రాంతి పర్వదినం నాడు దానాల్లో ముఖ్యంగా నువ్వులు దానం చేయటం, ధాన్యం దానం చేయటం, గుమ్మడికాయ కూష్మాండ దానము అంటారు, అట్లాగే కంబళీలు దానం చేయటము ఇవన్నీ కూడా చెప్పబడ్డది. ఈ సంక్రాంతి నాడు నువ్వులతో ఎక్కువ సంబంధం ఉంటుంది. నువ్వులు పిండిగా కొట్టి దానిని రాసుకుని స్నానం చేయటం, అలాగే నువ్వులతో పితృదేవతలకి తిల తర్పణలు ఇవ్వటం, నువ్వులు దానం చేయటం, అంతేకాకుండా నువ్వులు బెల్లము, కొత్త బెల్లము నువ్వులు కలిపినటువంటి పదార్థాన్ని సేవించాలి, తినాలి. సంక్రాంతి సమయంలో తప్పకుండా అరిసెలు చేస్తారు. ఆ అరిసెలలో నువ్వులు వేస్తారు.
ఏమిటి ఈ నువ్వుల సంబంధము అని అంటే, ఇది మకర సంక్రాంతి. మకర లగ్నానికి అధిదేవత అధిష్టానమైనటువంటి గ్రహము శనిగ్రహం. శనిగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యము నువ్వులు కాబట్టి ఈ మకర సంక్రమణ సమయంలో నువ్వులు ఆ విధంగా అన్ని కోణాల్లో కూడా సమర్పించటం జరుగుతుంది. కంబళ్ళు కూడా శనికి సంబంధించినటువంటివే. అలా శనిని దృష్టిలో పెట్టుకుని మనకి ఆ శని పీడ లేకుండా ఉండేటట్లుగా ఈ సంక్రాంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. సంక్రమణం సూర్యభగవానుడిది కాబట్టి సూర్యుడిని పూజించటము కూడా ఈరోజు ప్రధానం. అందులో సూర్యునికి ఇష్టమైనటువంటి పొంగలి నివేదన చేయటం, అందువల్లే దీని పొంగల్ అని చెప్పి అంటాము, పొంగలి పండుగ అని చెప్పి అంటాము. దీనికి కారణం ఏమిటంటే, సూర్యభగవానునికి ఇష్టమైనటువంటి ఆ పొంగలిని చేసి కొత్త పాలు అంటే అప్పుడే ఈనినటువంటి రోజులు, గుడ్లు ఈనేటటువంటి రోజులు, అలా కొత్త పాలు వస్తాయి. రైతు కష్టించి పండించినటువంటి కొత్త ధాన్యం వస్తుంది, కొత్త బెల్లం వస్తుంది. వీటన్నిటితో పాయసం చేసి పొంగలి చేసి ఆ పొంగించినటువంటిది పొంగలి ఆ సూర్యభగవానునికి నివేదన చేస్తారు. ఇంకా విశేషం ఏమిటంటే, ఆ పొంగలికి సంబంధించినటువంటి ఆ పదార్థము పిండేసేసి దాన్ని రైతు పొలంలో చల్లుతాడు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అలా పొలంలో చల్లటం వల్ల పంటలు సుభిక్షంగా పండుతాయి అని చెప్పి విశ్వాసం. ఆ సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటేనే నీళ్లు మేఘాలు అవుతాయి, మేఘాలు వర్షిస్తాయి, పంటలు పండటానికి కావలసినటువంటి వర్షాలు కురుస్తాయి. వీటన్నిటికీ ఆ సూర్యభగవానుడు అధిష్టాత కాబట్టి ఆయనకి నివేదించినటువంటి ఆ పదార్థాన్ని చేలల్లో చల్లేటటువంటి కార్యక్రమం కూడా ఈరోజు రైతు చేస్తాడు. చక్కగా పిండి వంటలతో భోజనం చేసుకుని కొత్త బట్టలు కట్టుకుని అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఈ రోజున, సంక్రాంతి రోజున అద్భుతమైనటువంటి ప్రకృతి శోభ మనకు కనపడుతుంది. రంగవల్లులు దిద్ది తీర్చడంతో పాటు గొబ్బెమ్మలు పెడతారు. ఆడపిల్లలు గొబ్బెమ్మలు చేసి, ఆ గొబ్బెమ్మలు ఏమిటి అంటే గోవర్ధన పర్వతం ఒక గొబ్బెమ్మ, గోవు గోవత్స ఒక పెద్ద గొబ్బెమ్మ, ఒక పిల్ల గొబ్బెమ్మ. ఆ పెద్ద గొబ్బెమ్మ గోవు, పిల్ల గొబ్బెమ్మ ఆవు దూడ. అలాగే గోపాలుడు, వీళ్ళు ప్రధానమైనటువంటి గొబ్బెమ్మలుగా మధ్యలో పెడతారు. చుట్టూతా కూడా గొబ్బెమ్మల్ని పెడతారు. వాళ్ళందరూ గోపికలు. గోపి అనేదే గొబ్బి అవుతుంది. గోపికా శబ్దం నుంచే గొబ్బెమ్మ అనేటటువంటిది వచ్చింది. అలా అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి శోభాయమైనటువంటి ఈ సంక్రాంతి నాడు గొబ్బెమ్మలు పెట్టుకోవటము, ఆనందంగా గడపటము, అందరూ కూడా శుభప్రదమైనటువంటి రీతిలో ఈ సంక్రాంతిని గడుపుకుంటారు. మూడవ రోజు కనుమ పండుగగా చెప్పబడుతుంది. ఈ కనుమ నాడు ముఖ్యంగా పశు పక్షులకు సంబంధించినటువంటి పండుగ అని చెప్పుకుంటాం. పశువులని గౌరవించటం, పక్షుల్ని గౌరవించటం మనకి సంవత్సరం అంతా కూడా వ్యావసాయికమైనటువంటి కృత్యాలలో సహకరించి శక్తిని మన కోసమని ధారపోసినటువంటి ఆ పశువులని ఈ కనుమ రోజున గౌరవించటం, చక్కగా వాటిని కడిగి వాటికి గులాము చల్లి పట్టెళ్ళు వేసి అందమైనటువంటి రీతిలో అలంకారం చేసి గంటలు కట్టి అట్లా వాటిని సిద్ధం చేసి వాటికి కావలసినటువంటి ఆహార పదార్థాన్ని సంతృప్తికరంగా ఇవ్వటం ద్వారా ఆ రోజున ఏ పొలం పనులు కూడా పెట్టుకోవటం జరగదు. కేవలం వాటిని ఆనందపరిచేటటువంటి కార్యక్రమం కనుమ పండుగ, పశువుల పండుగగా మనం జరుపుకుంటాం. అట్లాగే పక్షుల పండుగగా కూడా పక్షులకు కూడా ఈ రోజున కావలసినటువంటి రీతిగా ధాన్యాన్ని చల్లి వాటికి ఆహారం ఇవ్వటం అనేటటువంటిది ప్రత్యేకంగా జరుగుతుంది. కనుమనాడు తప్పకుండా స్నానం చెయ్యాలి, సంక్రమణం స్నానం చెయ్యాలి, కనుమనాడు స్నానం చెయ్యాలి. కనుమనాడు కాకి కూడా మునుగుతుంది అని చెప్పి శాస్త్రం. అందువల్ల ప్రతి ఒక్కరూ కనుమనాడు స్నానం చెయ్యాలి. అంతేకాదు కనుమనాడు కాకి కూడా దూరం వెళ్ళదు, పొరుగురు వెళ్ళదు అని చెప్పి అంటే అర్థం ఏమిటంటే దానిలో రెండు కారణాలు ఉన్నాయి. కనుమనాడు ప్రయాణం చేయకూడదు అనేటటువంటి ఒక సంప్రదాయం. రెండవది
వాటికి కావలసినటువంటి ఆహారం ఇక్కడే సమర్పించటం వల్ల అవి తిరగవలసినటువంటి అవసరం కూడా ఈ రోజున ఇవ్వబడదు అని చెప్పి, అలా ఈ కనుమ నాడు చక్కగా పశువులకి పక్షులకి ముఖ్యంగా తాము పండించినటువంటి పంటనంతని తామే అనుభవించాలి అనేటటువంటి లక్ష్యంతో రైతు ఉండడు. అందరికీ పంచి, పశుపక్షాదులతో సహా అందరికీ పంచి ఆనందించాలి అని కోరుకునేటటువంటి ఉత్తమ సమాలోచనతో కంకులని తీసుకొచ్చి ఇంటి ముందు కట్టడం, గుట్టగా కంకులు కట్టి చాలా రోజులు పిచ్చుకలు మొదలైనటువంటివి ఇంటి దగ్గర పక్షులు వచ్చి వాటిని ఆహారంగా స్వీకరించేటటువంటి ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలా కనుమ పండుగ రోజున పశుపక్షుల యొక్క అందులో పంచగవ్య ప్రాసనం చేయటం, గోమాతని పూజించటము, పంచగవ్య ప్రాసనం చేయటము అనేటటువంటివి కూడా కనుమనాడు ముఖ్యంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు. అలా మూడవ రోజు కార్యక్రమాన్ని, కనుమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. గోవర్ధన పర్వతం పూజ కృష్ణ పరమాత్మ ఈ రోజునే చేయించాడు అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. అలా మనం కూడా గొబ్బిదేవతని, గోవర్ధనుణ్ణి వాటిని పూజించి వ్యావసాయికమైనటువంటి రక్షణని పొందాలి అని చెప్పి మనకి పెద్దలు చెబుతారు. లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటిది మన సంస్కృతి. లోకమంతా కూడా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు పశుపక్షాదులతో సహా సుఖశాంతులతో ఉండాలి అని కోరుకునేటటువంటిది కాబట్టి దానికి అనుబంధంగానే ఈ సంక్రాంతి పర్వదినాలలో దాన ధర్మాలు విశేషంగా జరుగుతాయి. అనేక రకాల మన సంస్కృతికి సంబంధించినటువంటి కళలన్నీ కూడా ప్రదర్శింపబడుతూ ఉంటాయి. గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, సంగీతం వాద్యగాళ్ళు వచ్చి వాయిస్తూ ఉంటారు. కోడిపందాలు, ఈ కోడిపందెములేమి చెప్పాడునయ్యా అని కవులు కీర్తించారు. మన యొక్క పౌరుషాన్ని ప్రతిబింబించేటటువంటి కోడిపందాలు, ఎద్దుల పందాలు, ఇటువంటి పందాలన్నీ జరుగుతూ ఉంటాయి. హరిదాసులు హరి సంకీర్తనము చేసుకుంటూ ఇంటింటికి తిరిగి అందరికీ కూడా క్షేమములు జరగాలి అని చెప్పి వాళ్ళు కీర్తిస్తూ ఉండగా వాళ్ళకి కావలసినటువంటి ధాన్యాన్ని సమర్పించి రైతు ఆనందిస్తూ ఉంటాడు, వాళ్ళని ఆనందింపజేస్తూ ఉంటాడు. అలా ఇవ్వటంలో పొందేటటువంటి ఆనందం అంతా కూడా ఈ సంక్రాంతిలోనే ఉంటుంది. సంవత్సరం అంతా సహకరించినటువంటి ఏ ఏ వృత్తుల వాళ్ళైతే ఉన్నారో ఆ వృత్తుల వాళ్ళందరికీ కూడా ధాన్యము కొలిచి ఈ సంక్రాంతి సమయంలోనే వాళ్ళందరినీ ఆనందింపజేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కనుమనాడు చివరికి పశుపక్షాదుల్ని కూడా సంతృప్తిపరిచినటువంటి అనంతరం ఆ రోజున తప్పకుండా మినుము తినాలి అని చెప్పి అంటారు. కనుమనాడు మినుము తినాలి అని చెప్పి మినుము చేసుకుంటారు. బలవర్ధకమైనటువంటి ఆహారం స్వీకరించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాంసాహారులు తప్పకుండా ఆ రోజు తీసుకునేటటువంటి పద్ధతి కూడా సమాజంలో ఉన్నది. ఆ తర్వాత 4వ రోజు ముక్కనుమ. ఈ ముక్కనుమ నాడు సావిత్రి గౌరీ నోములు పట్టడం జరుగుతుంది. సత్సంతానం కోసమని కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు 9 రోజులు ఈ ముక్కనుమ సావిత్రి గౌరీ నోములు జరుపుతారు. ఉత్తమ సంతానం, సత్సంతానం కోసమని వాళ్ళు సావిత్రి గౌరిని బొమ్మలు చేసి 9 మంది 9 బొమ్మలు ఉయ్యాలలో ఉంచి అక్కడ పూజ చేయటము, ఊగించటము, పాటలు పాడుకోవటము చాలా ఆనందదాయకంగా స్త్రీలందరూ కూడా జరుపుకునేటటువంటిది ఈ ముక్కనుమ వేడుక. 9 రోజులు ఆ విధంగా చేసి 10వ రోజు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళుతూ వాలాడింపు జరుపుతారు. ఏ విధంగా అయితే గణేశ మజ్జనము చేస్తానమో అలా సావిత్రి గౌరీ అమ్మవారికి కూడా మజ్జనము, వాలాడింపు అని అంటారు. ఆ కార్యక్రమాన్ని స్త్రీలు నిర్వహిస్తారు. 9 రోజులు జరిగేటటువంటి ఈ సావిత్రి గౌరీ నోములు ఈ ముక్కనుమ నాడు ఆరంభింపబడతాయి. ఇలా పిల్లలకి సంబంధించినటువంటి వేడుకలు, వాళ్ళకి సంబంధించినటువంటి దృష్టి దోషాలు పోయేటటువంటి ఉత్సాహకరమైన కార్యక్రమాలు, స్త్రీలకు సంబంధించినటువంటివి, సమస్త జాతులకు సంబంధించినటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు, ఇలా ఉండేటటువంటి సంక్రాంతి పండుగలలో యావత్ జాతి కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. శోభాయమానంగా ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించటం వల్ల
ఆయన యొక్క శోభ లోకం మీద పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆయన్ని దర్శించాలి కాబట్టి గాలిపటాలు కూడా ఈ కాలంలో ఎగరేస్తారు. గాలిపటాలను ఎగరేయటం ద్వారా ఆకాశం వైపు తిరిగి సూర్యభగవాన్ని దర్శించేటటువంటి అలా దర్శించాలి ఆయన ఈ రోజుల్లో. దానికి ఒక నెపము పెద్దలైతే నమస్కారం చేసుకుంటూ సూర్యుని దర్శిస్తారు. యువకులైనటువంటి వాళ్ళు కూడా అలా సూర్యభగవాన్ని తెలియకుండానే వాళ్ళు గాలిపటాలను ఎగరేసేటటువంటి నెపంలో సూర్యభగవాన్ని దర్శించేటటువంటి కార్యక్రమం కూడా ఇలా అనేక కార్యక్రమాలు మనకి ఏవి కర్తవ్యాలు అవన్నీ కూడా నిబంధింపబడినటువంటి ఈ సంక్రాంతి పర్వదినం 4 రోజులు దివ్యంగా జరుపుకుని లోకమంతా కూడా ఆనందదాయకంగా శోభాయమానంగా గడపాలి అని చెప్పి పెద్దల ఆశయం. ఆ విధంగా అందరూ కూడా ఉత్సాహకరంగా సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుని ఐహిక పారమార్థికమైనటువంటి ప్రయోజనాల్ని సాధించుకోవాలి. స్వస్తి.